అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెనుకొండ నియోజకవర్గంలోని సుమారు 4000 మంది మహిళలకు మంత్రి సవిత స్వయంగా చీరలు, పసుపు, కుంకుమలు పంపిణీ చేశారు. నియోజకవర్గ ఆడబిడ్డలతో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని చాటుకునేలా సాగిన ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం పదవి ఉంది కదా అని కాకుండా ప్రజలతో కలిసి ఉండటమే ముఖ్యమని భావించే ఆమె ఈ పంపిణీ ద్వారా మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని చూపించారు. అనంతపురం జిల్లా రాజకీయాల్లో కురుబా సామాజిక వర్గానికి చెందిన సంజీవరెడ్డి గారి సవిత గత 10 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు. 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గాన్ని వదలకుండా ప్రజల మధ్య ఉన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో పేదలకు సాయం చేయడం, ఎండాకాలంలో నీటి కష్టాలు ఉన్న గ్రామాలకు సొంత ఖర్చుతో ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు పంపించడం వంటి పనులు చేశారు. ఈ పట్టుదలే ఆమెను 2024 ఎన్నికల్లో పెనుకొండ నుంచి 33,488 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించింది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సవితకు ప్రభుత్వం బీసీ సంక్షేమ, చేనేత మరియు వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించింది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆమె క్షేత్రస్థాయి పర్యటనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నేరుగా చేనేత కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవటం, బీసీ హాస్టళ్లలో వసతులు ఎలా ఉన్నాయో పరిశీలించడం వంటి పనులపై దృష్టి పెట్టారు. మొదటిసారి మంత్రి అయినప్పటికీ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పెనుకొండ గడ్డపై సేవా కార్యక్రమాలను, రాజకీయ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ సవిత తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఆమె చేస్తున్న కృషి స్థానిక ప్రజల ఆదరణను పొందుతుంది.